ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఎస్టేట్స్ భ్రమరాంబ ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దేవస్థానంలో భక్తులకు విక్రయించే ప్రసాదాల తయారీ నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించినట్టు ఆమె తెలిపారు. అలాగే భక్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించామని తెలిపారు. ప్రధానంగా లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పు, కిస్మిస్, యాలకుల వినియోగంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు అధికారి గారు. ధర్మాదాయ శాఖ మున్సిపల్ సెక్రటరీ వారు, కమిషనర్ వారు కూడా ఇక్కడ ఏవైతే 22 ఆలయాలు మెయిన్గా ఉన్నాయో ఆ 22 ఆలయాల్లో కూడా ప్రసాదాల తయారీ ఎలా ఉన్నది, అలాగే మన ప్రావిజన్స్ అంటే వచ్చే పలసరకులు ఏ విధంగా ఉన్నాయి, నాణ్యత పరిశీలించడం, ఆ టెస్టింగ్ చేయడం, వీటన్నిటి మీద కూడా అలాగే కెమెరాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పేసి మా కమిటీగా వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున నేను శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు వచ్చాను ఇన్స్పెక్షన్ చేయడానికి. స్టోర్స్, అలాగే ప్రసాదాల తయారీ, అలాగే అన్నదానం, సీసీటీవీ కెమెరాలు ఇలాగా చాలా వరకు కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా పరిశీలించవలసి ఉంది. ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న రిపేర్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈఓ గారికి వాడికి చెప్పడం జరిగింది.